అండ్ మన నెక్స్ట్ మెనీ వన్. ఇది మెనీ వన్ కదా. మెనీ వన్ అంటే కోడమైన్ లో 2 కనెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి కాదు, ఏ పర్సన్ అయినా సింగిల్ ప్లేస్ కి, ఇద్దరు పర్సన్ సింగిల్ ప్లేస్ కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది, కానీ ఒకటే పర్సన్ 2 ప్లేసెస్ కి వెళ్ళే పాసిబిలిటీ లేదు కదా. ఇది మెనీ వన్. ఆన్ టు ఫంక్షన్ అంటే నేను చెప్పిన మీకు, కోడమైన్ ఈక్వల్ టు రేంజ్. రేంజ్ కోడమైన్ ఈక్వల్ ఉందంటే ఆన్ టు ఫంక్షన్. ఒక్కోసారి క్వశ్చన్ ఇస్తాడు, రేంజ్ ఈస్ subset of codomain. Range is subset of codomain. Something ax square plus bx plus c. ఆప్షన్స్ ఇస్తాడు, ఆన్ టు మెనీ వన్ అట్లా ఇస్తాడు. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఈ కండిషన్ ఉంది కాబట్టి. అదే ఇంటూ అయితే codomain is not equals to range. ఇలా నుంచి చెప్పండి, కోడమైన్ నాట్ ఈక్వల్ టు రేంజ్. మనకు రేంజ్ ఏమొచ్చింది, అవుట్పుట్ ఏమొచ్చింది, ఎవ్రీ ఇన్పుట్ కి 1 కదా. కానీ మన కోడమైన్లు ఏమేమి ఉన్నాయి, 1 2 3 కూడా ఉన్నాయి. సో నాట్ ఈక్వల్ కదా. ఇక్కడ చూడండి, ఇన్పుట్స్ ఇస్తే రేంజ్ ఏమొచ్చినాయి, అవుట్పుట్స్ 1 2 3. కోడమైన్స్ ఏంటి, 1 2 3. సో ఇక్కడ ఈక్వల్, అందుకని ఇది ఆన్ టు. నాట్ ఈక్వల్, సో దట్ ఈస్ ఇంటూ. ఇవి టైప్స్. క్వశ్చన్స్ ఈజీ, ఇవి అంతా హార్డ్ ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇట్లా ఇచ్చిండు, f of x equal to x cube minus 5x plus 6. x square తీసుకోండి. ఫైండ్ ద ఫంక్షన్. దీన్ని చెప్పండి గ్రాఫికల్ మెథడ్ నుంచి. స్క్రీన్ డౌన్ చేస్తారు. స్క్రీన్ డౌన్. చెప్తా వినండి. ఇది మనకేంటి, క్వాడ్రాటిక్ కదా. క్వాడ్రాటిక్ ఏంటి, ఆల్వేస్ ప్రొడ్యూస్ పారాబోలా. మీరు ఏదికైనా ఒక హారిజంటల్ లైన్ గీసేయండి. హారిజంటల్ లైన్ గీసినప్పుడు గ్రాఫ్ లో ఎన్ని పాయింట్స్ టచ్ అవుతున్నాయో చూసుకోండి. 2 పాయింట్స్ కదా. ఒకవేళ సింగిల్ పాయింట్ టచ్ అయింది అనుకో, అది 1 1. మోర్ దాన్ సింగిల్ టచ్ అయితే అది మెనీ వన్. ఇప్పుడు ఇది ఏది, మెనీ వన్. మెనీ వన్.
y ఈక్వల్ టు 2x ప్లస్ 1 ఇది చెప్పండి. 1 to 1. y ఈక్వల్ టు x స్క్వేర్ చెప్పండి. ఇదే ఫంక్షన్ 1 to 1, sir. ఎస్, బికాస్ గ్రాఫ్ ఎట్లా ఉంటది, ఒక లైన్ గీమని చెప్పిన జస్ట్ 1 పాయింట్ టచ్ అయింది, సో 1 1. ఈ గ్రాఫ్ 2 పాయింట్స్, సో మెనీ 1. ఇది చెప్పండి. వాట్ అబౌట్ దిస్? లైన్ గీయండి, జస్ట్ 1 పాయింట్, సో ఇది కూడా 1 1. మనకి ఆన్ టు 1 1 ఆన్ టు అండ్ ఇంటూ వస్తలేవు సార్ అంటే మిక్స్డ్ క్వశ్చన్స్ అడుగుతుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ such that n tends to n, then function f of x equal to 2x plus 3. ఇదే టైప్ ఆఫ్ ఫంక్షన్ చెప్పండి. మీకు ఈ కండిషన్ ఇచ్చిన అంటే అది ఆన్ టు ఆర్ ఇంటూ ఫంక్షన్ అయ్యి ఉంటది. టూ ఎక్స్ ప్లస్ 3 అనేది లీనియర్ కదా. లీనియర్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ On 1 to 1 1. అండ్ ఇక్కడ కండిషన్ కూడా చూసుకోండి. ఒక ఫంక్షన్ కి ఇన్పుట్ అనేది నేచురల్ నంబర్స్ ఇస్తే అవుట్పుట్ కూడా నేచురల్ నంబర్స్ వస్తున్నాయి అంటే రేంజ్ ఈస్ ఈక్వల్ టు కోడోమైన్ అయిందా? ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ కూడా అదే వస్తుంది అంటే ఈక్వల్ ఉన్నాయని మీనింగ్ కాదా? yes, sir. On to. ఆన్ టు. ఒకవేళ ఏదైనా ఫంక్షన్ 1 1 అండ్ ఆన్ టు అయితే దట్ ఈస్ కాల్డ్ బైజెక్టివ్ ఫంక్షన్. సేమ్ అలాగే ఏదైనా ఫంక్షన్ మెనీ 1 అండ్ ఆన్ టు అయితే Injective. tell me. Injective. Injective. What is subjective? Bijective and injective is common. Yes. ఈ both అయితే సబ్జెక్టివ్. మీరు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనుకోవడం జస్ట్ గ్రాఫ్ మెథడ్ యూజ్ చేయాలి అండ్ కండిషన్స్ చూసుకోవాలి అంతే. గ్రాఫ్ మెథడ్స్ అయితే అర్థమైనాయి కదా. Yes, sir. Yes. గ్రాఫ్ మెథడ్ బట్టి చెప్పారు స్క్రీన్ డౌన్ చేస్తాను అండ్ గివెన్ కండిషన్ ని కూడా చూసుకుంటారు. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఆప్షన్స్ ఉంటాయి.
మోస్ట్లీ. ఓకే సార్. అండ్ మీకు పీరియడ్ చెప్పానా? పీరియడ్ ఎస్ సార్. ఈ ఫంక్షన్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ఉంటే ఐఎమ్ ఆడబుల్. Yes, sir. ఎస్ సార్. ఇది ఒకటి చేయండి చూద్దాం. ఇది చేస్తే మీరు ఫంక్షన్స్ ఆల్మోస్ట్ క్లియర్, అన్ని అర్థమైనట్టే లెక్క. దీనికి డొమైన్ అనుకోండి. ఇది మనకు 2019లో అడిగిన క్వశ్చన్. మీరు బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ Tell me, అమ్మా. బాగా డిస్టర్బెన్స్ ఉంది సార్. బాగా డిస్టర్బెన్స్ వస్తుంది సార్ మీది.
సార్ నేను మ్యూట్ లో ఉన్నాను. Am I audible? ఎస్ సార్. మనం లాగార్థికం ఫంక్షన్స్ చేయడం తెలుసు కదా. లాగ్ ఆఫ్ ఏ బి, బి ఈస్ గ్రేటర్ దెన్ 0, రైట్? అండ్ ఏ ఆల్సో గ్రేటర్ దెన్ 0, ఏ నాట్ ఈక్వల్ టు 1. ఈ 3 కండిషన్స్ చూసుకోవాలి. ఈ సాల్వ్ చేయండి. ఏ స్క్వేర్ అండ్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇలా రాయొచ్చు కదా. కానీ ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఆల్వేస్ ఎక్స్ కి మైనస్ ఉండొద్దు, చేంజ్ చేయండి. ఎస్, అప్పుడు సింబల్ ఆల్సో చేంజ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, x+3 అండ్ x-3, వాట్ ఈస్ ద డొమైన్? క్లోజ్డ్ బ్రాకెట్ -3, 3 ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్ -3, 3. మీకు ఆల్రెడీ నిన్న రాపేసిన 4 ఫార్ములాస్ నుంచి చెప్పొచ్చు ఇది కదా. అండ్ ఇది x1 ఇది తీసుకురండి, +1 అంటే x అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. సో వాట్ ఈస్ ద డొమైన్? బిలాంగ్స్ టు 1 to infinity కదా. 1 ఇది తీసుకురండి, 1 + 1 అవుతుంది, x is not equal to 2. ఈ 3 కండిషన్స్, ఇవి రెండింటికి చూడండి. ఫస్ట్ 3 వచ్చినాయి మనకి, 3 కి ఏం చేయాలి? అప్పుడు ఇంటర్సెక్షన్ కదా. త్రీ కంటే తక్కువ ఉండాలి, 1 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఈ రెండింటి మధ్యలో ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? 3 కంటే తక్కువ ఉండాలి, 1 కంటే ఎక్కువ ఉండాలి. అంటే 1 to 3 కదా, x బిలాంగ్స్ టు. నంబర్ లైన్ మీద వేసుకోండి, ఈజీగా వస్తుంది. అండ్ ఈ రెండింటి చూసుకోండి, 1 to 3 ఉండాలి డొమైన్, బట్ నాట్ ఈక్వల్ టు 2 ఉండాలి. సో 1 to 2, 2 to 3 కదా. 2 అనేది ఎక్స్క్లూడెడ్. సార్ ఒకసారి మళ్ళీ మెనీ వన్ ఫంక్షన్స్ ఇంకా 1 ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? మళ్ళీ చేయాలా? ఎస్ సార్, అర్థం కావట్లేదు, అది క్లారిటీ. ఇదైతే అర్థమైందమ్మా? ఇది ఈ డొమైన్ అర్థమైంది. కనుక్కోవడం. ఏం లేదమ్మా, మీకు క్వశ్చన్స్ లీనియర్ అని ఇస్తాడు క్వశ్చన్, క్వాడ్రాటిక్ అని ఇస్తాడు, లేదా క్యూబిక్ అని ఇస్తాడు. ఓకే, ఓకే. లీనియర్ ఇచ్చినప్పుడు మనకి ఆల్వేస్ అది ఏమవుతుంది? 1 1. అది షార్ట్ కట్, గుర్తుపెట్టేసుకోండి. మీరు అసలు ఇది చేయని అవసరం లేదు. లీనియర్ ఈక్వేషన్ క్వశ్చన్ లో ఉందంటే మీకు ఆప్షన్ లో 1 1 కనిపించిందా? ఆన్సర్ ఇస్ దట్. ఓన్లీ ఇట్లా అడిగితే, జస్ట్ ఇది ఇచ్చి వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫంక్షన్ అని అడిగితే ఇట్లా. లేదు కొన్నిసార్లు ఇట్లా ఇస్తాడు కదా. మీకు ఆల్రెడీ క్వశ్చన్ రాకొచ్చింది ఇట్లా, ఒక కండిషన్ ఇచ్చింది కదా. కండిషన్ అనేది మనకు ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? ఆన్ టు లేదా ఇంటూ, ఈ రెండు ఇంక్లూడ్ అయినప్పుడు. ఒకవేళ రెండు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఈక్వల్ ఉందంటే అది ఆన్ టు. ఇన్పుట్ ఈస్ నాట్ ఈక్వల్ టు, ఇక్కడ n బదులు ఇంకా వేరేది ఇచ్చింది అనుకోండి. నేచురల్ నంబర్స్ ఇన్పుట్ ఇస్తుండు, ఆల్ రియల్ నంబర్స్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఇది ఏ ఫంక్షన్ చెప్పుకోండి? ఇది లీనియర్. లీనియర్ అంటే మనకి ఒకటి వచ్చింది, 1 1 అయింది.
ఆన్ టు ఫంక్షన్. ఇంటూ కాదా, ఆంటూ ఇంటూ ఇది ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్. కోడోమైన్ అండ్ రేంజ్. ఇప్పుడు ఏది చెప్పండి. ఇన్పుట్ న్యాచురల్ నంబర్స్ ఇస్తే అవుట్పుట్ రియల్ నంబర్స్ వస్తున్నాయి అంటే నాట్ ఈక్వల్ కదా. అర్థమైందా? ఈ ప్రాబ్లం మళ్ళీ చెప్పండి సార్, అర్థం కావట్లేదు. ఈ ప్రాబ్లమా? ఎస్ సార్, న్యాచురల్ నంబర్స్ యూస్ టు రియల్ నంబర్స్ అన్నారు. ఒకసారి న్యాచురల్ నంబర్స్ గివ్స్ టు న్యాచురల్ నంబర్స్ అంటే ఇన్పుట్ ఇస్తే మనకి ఇన్పుట్ అవుట్పుట్ కూడా సేమ్ వస్తుంది. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సేమ్ ఉన్నాయి అంటే కోడోమైన్ అండ్ రేంజ్ ఆర్ ఈక్వల్ అని మీనింగ్. కోడోమైన్ అండ్ రేంజ్ ఈక్వల్ ఉన్నాయంటే మనకి ఏ ఫంక్షన్ అది? 1 ఫంక్షన్. ఆన్ టు సార్. ఆన్ టూ కదా. ఇవి రాసుకోలేదమ్మా నువ్వు? రాసుకున్నా సార్. మరి కోడోమైన్ అండ్ రేంజ్ ఈక్వల్ ఉన్నప్పుడు అది ఆన్ ఆన్ టు టూ కాదు, సార్. ఆన్ టూ. అండ్ ఇది లీనియర్ ఉందంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది 1 1. 1 1 అండ్ ఆన్ టూ కలిపి ఉంది. ఆప్షన్స్ లో బైజెక్టివ్. బైజెక్టివ్ అని తప్పిస్తాడు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడు. ఆన్ టూ అండ్ 1 1, అదే 1 1 అండ్ ఆన్ టూ ఇట్లా ఇస్తాడు ఆప్షన్ ఏ. లేదా 1 1 అండ్ ఇంటూ ఇట్లా ఇస్తాడు ఆప్షన్స్. బైజెక్టివ్ సబ్జెక్టివ్ అవి అడుగుతలేడు. ఒకసారి నువ్వు ఫాస్ట్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయి. ఓకే సార్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 3 ఏనమ్మా. మనకి ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఉంది? లీనియర్ ఉంటుంది 1 2, క్వాడ్రాటిక్ ఉంటే అది మెనీ 1, క్యూబిక్ ఉన్నది 1 1. ఓకేనా, క్లియరా? మీ మెయిన్ ఫోకస్ డొమైన్ రేంజ్. ఇది అర్థమైందా? క్లియరా ఇది? ఎస్ సార్. ఫైనల్ మనకు డొమైన్ ఏంటి? ఇది. ఇంకొకటి లాగ్ ఫంక్షన్ ఇస్తాను, చేయండి ఫాస్ట్ గా. ఇది మీరు నిన్న చేశారా ఈ క్వశ్చన్? చేయలేదు సార్. చేయలేదా? చేయండి ఫాస్ట్ గా. ఇవి కూడా రాసేస్తున్నాను కండిషన్స్. ఇది చేయండి. మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే ఎట్లా చేయలేదు? లాగ్ ఆఫ్ లాగ్ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు దీనికి డొమైన్ అనుకోండి. ఇది ఒకవేళ కాంప్లెక్స్ గా అడగాలనుకుంటే ఇది అడుగుతాడు, బట్ ఇదేవి ఈజీ, ఇంకా ఇది చాలా ఈజీ. ఇది ట్రై చేయండి అమ్మా.
Sir, answer 2 comma infinity. పై దాని ఆన్సర్ సార్, ఇందాక ఇచ్చిన దాని ఆన్సర్. log 3 x minus 1. ఓపెన్ బ్రాకెట్ సార్ ఫస్ట్. సార్ మీరు మ్యూట్లో ఉన్నారు. లాగ్ ఆఫ్ లాగ్ ఉంటే ఫంక్షన్ ఎట్లా చేయాలో చూపిస్తాను. మనకి లాగ్ ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇదంతా బి అనుకోండి, ఇది ఏ, ఇదంతా బి అనుకోండి. అప్పుడు లాగ్ 3 5 మైనస్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 0 కదా, బి గ్రేటర్ దెన్ 0 ఉండాలి కదా, ఇదంతా బి అనుకోండి. అండ్ 5 మైనస్ ఎక్స్ బి కదా, ఇప్పుడు ఈ లాగ్ ఫంక్షన్ బి అయిపోయింది. నెక్స్ట్ ఈ లాగ్ కూడా చేయాలి కదా, ఈ లాగ్ బి ఏంది, ఇది. ఇప్పుడు చేయండి. మీకు నిన్న చెప్పిన ఇక్కడ లాగ్ బేస్ ఇట్ సైడ్ వెళ్తే 5 మైనస్ ఎక్స్ 3 పవర్ 0 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి టైప్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు లాగ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఉంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అవుతుంది. ఫైనల్ ఆన్సర్ ఏంటి? 5 మైనస్ ఎక్స్ 1, ఎనీథింగ్ పవర్ 0 1. ఎక్స్ కి నెగిటివ్ ఉంది, చేంజ్ చేయండి కదా. పైన ఇటు తీసుకెళ్ళండి. వాట్ ఈస్ ద ఆన్సర్? ఇక్కడ is it correct? ఏంటి డొమైన్ ఏంటి? సిక్స్ కామా ఇన్ఫినిటీ. ఇక్కడ ఎక్స్ అనేది 5 కంటే చిన్నగా ఉండాలి. 4 కామా ఇన్ఫినిటీ. మైనస్ ఇన్ఫినిటీ కామా 4 కాదా? సార్ అక్కడ 5 గ్రేటర్ దెన్ అని ఉంది కదా. ఇక్కడ 4 ఎట్లా వస్తుంది సార్? ఇక్కడ రూల్ చూడండి. ఎక్స్ అనేది 5 కంటే చిన్నదిగా ఉండాలి అంటే 4 వస్తుందా, ఏమొస్తుంది? 5 వస్తుందా? ఈక్వల్ ఉంటే 5 వస్తుంది, ఈక్వల్ లేదు కదా. సరే చూడండి, ఎక్స్ చేంజ్ చేయండి, పాజిటివ్ గా చేంజ్ చేయండి. ఎక్స్ పాజిటివ్ చేంజ్ చేస్తే ఏమవుతుంది?
చేంజ్ అయిందా? ఇప్పుడు ఏంటి, ఎక్స్ అనేది 5 కంటే చిన్నదిగా ఉండాలా పెద్దదిగా ఉండాలా? చిన్నది ఉండాలి. అంటే 4 నుంచి 4 3 2 1 0 -1 ఏదైనా ఉండొచ్చు కదా. ఎస్ సార్. అంటే -∞ to 4 కదా. ఎస్ సార్. ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏంటి? 4 కంటే చిన్నగా ఉండాలి, 5 కంటే చిన్నగా ఉండాలి. అంటే ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? 4 కదా. 4. అర్థమైందా? ఇది లాగ్ ఆఫ్ లాగ్ ఉన్నప్పుడు ఇట్లా చేయాలి. రేంజ్, నిన్న రేంజ్ పైన ఇంకా చేద్దాం సార్, రేంజ్ అర్థమవుతలే అన్నారు కదా. రేంజ్ అనేది బేసిక్ గా ఈ టైప్స్ అడుగుతాడమ్మా. లీనియర్ బై లీనియర్ అడగొచ్చు, లేదంటే లీనియర్ బై క్వాడ్రాటిక్ అడగొచ్చు, లేదంటే క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ అడగొచ్చు, లేదంటే క్వాడ్రాటిక్ బై లీనియర్ అడగొచ్చు. ఇట్లా అడగొచ్చు, లేదంటే అండర్ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ 1 by quadratic 1 by under root of quadratic. మెయిన్లీ ఈ టైప్సే అడుగుతాడమ్మా ఏది రేంజ్ అడిగినప్పుడు. రేంజ్ అంటే మీకు రూల్ చెప్పిన ఏంటి, y ఈక్వల్ టు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. లీనియర్ బై లీనియర్ ఆర్ క్వాడ్రాటిక్ బై లీనియర్ ఆర్ లీనియర్ బై క్వాడ్రాటిక్. నేను ఒక క్వశ్చన్ ఇచ్చిన మీకు చేయమని, సేమ్ ఇలానే ఉందా లేదా? సంథింగ్ x స్క్వేర్ ప్లస్ 1 ఎస్ సార్. x బై సంథింగ్. ఎస్, ఇదే క్వశ్చన్ ఇచ్చిన, సేమ్ ఇదే క్వశ్చన్స్ అడుగుతారమ్మా. ఒకవేళ మీకు రేంజ్ క్వశ్చన్ వస్తుంది ఇదే అడుగుతుంది. ఎట్లా చేయాలో చూద్దాం. ఒకసారి పైకి స్క్రోల్ చేస్తారు. ఇక్కడ ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఎస్. లీనియర్ బై లీనియర్ అడిగిండు, రేంజ్ అడిగిండు. ఏమని చెప్పిన, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇవ్వచ్చు, లేదా y ఈక్వల్ టు అని ఇవ్వచ్చు. y ఈక్వల్ టు అని ఉంది, మనం ఎలా కన్వర్ట్ చేయాలి? x ఈక్వల్ టు లాగా కన్వర్ట్ చేయాలి అని చెప్పిన. రేంజ్ అనగానే ఇది ఒకటే గుర్తుకు రావాలి మీకు, x ఈక్వల్ టు లాగా కన్వర్ట్ చేయడం. ఇది x ఈక్వల్ టు లాగా కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్? y plus 3 by 2y plus 5. y ప్లస్ 3 వస్తుందా? క్రాస్ మల్టిప్లై. ఎక్స్లను ఒక సైడ్ తీసుకురండి, వైలో ఒక సైడ్ తీసుకురండి. 2xy minus x equal to 3 minus 5y. ఓవరాల్ గా ఇక్కడ x కామన్ తీస్తే 2y minus 1 equal to 3.
5y. X equal to 3 minus 5y by 2y minus 1. ఇప్పుడు దీనికి డొమైన్ అనుకోండి. మీకు డొమైన్ అనుకోవడం తెలుసు. కింది టర్మ్ 0 కాకూడదు. కింది టర్మ్ 0 కావద్దంటే ఎక్స్ y ప్లేస్ లో ఏం పెట్టాలి? దీనికి డొమైన్ అనుకోండి. 2y minus 1 ఈస్ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అంటే సాల్వ్ చేయండి. 2y greater than 1, y greater than 1/2 కదా. Yes, sir. ఓవరాల్ డొమైన్ Minus infinity. ఇక్కడ y ప్లేస్ లో 1/2 పెట్టినప్పుడు మాత్రమే 0 అవుతుంది. చూడండి. ఎక్సెప్ట్ 1/2 ఏది పెట్టినా 0 కాదు. ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. ఆల్ రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ 1/2 ఈస్ డొమైన్. కింది టర్మ్ 0 కావద్దు, జస్ట్ 1/2 పెట్టినప్పుడు మాత్రమే 0 అవుతుంది. ఇంకా ఏ కండిషన్ లో 0 కాదు. సో దిస్ ఈస్ ద రేంజ్. దీనికి మీరు అనుకోండి అమ్మా రేంజ్ సేమ్ ఇప్పటి దానిలాగానే. సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేయరా? ఓకే సార్. ఇది మీరు చేయండి. అండ్ మీకు క్వశ్చన్ రేంజ్ ఓన్లీ క్వాడ్రాటిక్ అడిగింది అనుకోండి, ఓన్లీ క్వాడ్రాటిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అడిగింది అనుకోండి, దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి. ఓన్లీ క్వాడ్రాటిక్ అడిగినప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి. ఏ స్క్వేర్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగానో a మైనస్ బి హోల్ స్క్వేర్ లాగానో కన్వర్ట్ చేయాలి. అంటే దీన్ని స్ప్లిట్ చేయండి. 4x + 4 + 2. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? ఒకసారి చెక్ చేయండి. మీరు రేంజ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి. అయితే క్వాడ్రాటిక్ అడుగుతాడు, లేదంటే ఈ టైప్స్ అడుగుతాడు. ఈ టైప్స్ అడిగినప్పుడు y = అని రాయడము చేసేయడం. లేదా ఓన్లీ క్వాడ్రాటిక్ అడిగినప్పుడు మీరు పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి దాన్ని. అర్థమైందమ్మా? పర్ఫెక్ట్ స్క్వేర్. ఎస్ సార్. సో దీన్ని ఎలా రాయొచ్చు? x² - 4x + 6ని +4 + 2గా రాయొచ్చు. f(x) ఏమవుతుంది ఇప్పుడు? +2 హోల్ స్క్వేర్ x - 2 హోల్ స్క్వేర్ +2 కదా. మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా. పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైనా ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లేస్ లా ఏదైనా పెట్టండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0నే వస్తుంది. ఆ కండిషన్ ఇక్కడ అప్లై చేయాలి.
x minus 2 whole square is always greater than or equal to 0. మనకి క్వశ్చన్ లో +2 కూడా ఉంది. సో బోత్ సైడ్ +2 చేయండి. ఇదే ప్రాసెస్ ఫాలో కండి మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. బోత్ సైడ్ +2. ఇదంతా మన క్వశ్చన్ నుంచి ఏమంటాం f(x) కదా, క్వశ్చన్ నుంచి చూస్తే. ఇక్కడ నుంచి ఇది f(x) కదా. ఇప్పుడు f(x) డొమైన్ ఏంటో చెప్పండి. f(x) ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలంట. అంటే 2 అయిన ఉండొచ్చు, 2 కంటే ఎక్కువైన ఉండొచ్చు. అంటే 2 to infinity కదా. సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేయరా? సార్ స్క్రీన్ షేర్ ఆగిపోయింది సార్. ఓన్లీ క్వాడ్రాటిక్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ తర్వాత ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్. ఇచ్చిన దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ గా చేంజ్ చేసి ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైతుందో దాన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వేట్ చేసి మిగిలిపోయిన టర్మ్స్ ఏదైతుందో బోత్ సైడ్ యాడ్ చేయాలి. బోత్ సైడ్ యాడ్ చేసిన తర్వాత ఇది చూసుకోండి, ఈ సైడ్ టర్మ్ అనేది మన క్వశ్చన్ కి f(x) కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ f(x) కి ఈక్వల్ చేసేయండి. ఇప్పుడు మీరు చూసి ఇక్కడ డొమైన్ రాయడం ఈజీ అవుతుంది. f(x) అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 2 ఉండాలి. అంటే 2 ఉండొచ్చు, 2 కంటే పెద్దది ఉండొచ్చు. డొమైన్ ఏంటి 2 to infinity కదా. ఇదే మనకు రేంజ్. సేమ్ ఇట్లాంటి క్వశ్చన్ ఇంకోటి ఇస్తా చేయండి. సేమ్ టు సేమ్ ఈ పక్కనే రాసి దీన్ని చేయండి. సార్ ఇక్కడ 2ని +4 - 2 లా తీసుకోవచ్చు సార్. 2నియా తీసుకోవచ్చు. ఓకే సార్. మీ పని ఏంటి, జస్ట్ దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ గా మార్చాలి. రేంజ్ లో 2 ప్రాసెసెస్ జస్ట్. అయితే ఈ ప్రాసెస్ లేదంటే వై ప్రాసెస్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఎట్లా రాస్తారు దీన్ని?
ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 మైనస్ 2గా తీసుకోవచ్చా? -2, ఇన్ఫినిటీ సార్ ఆన్సర్. ఎస్ ఎస్ కరెక్ట్ అమ్మా. ఇప్పుడు +4 -2గా తీసుకుంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? పర్ఫెక్ట్ స్క్వేర్ ఏం చేయమన్నా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0కి ఈక్వేట్ చేసి మిగిలిపోయిన టర్మ్స్ ని యాడ్ చేయాలి. -2 -2 ఇదేంటి మనకి f(x) -2 వచ్చింది. -2 ఉండొచ్చు లేదా -2 కంటే ఎక్కువ ఉండొచ్చు కదా, అంటే -2 to ఇన్ఫినిటీ ఇస్ ఆన్సర్. సార్ క్వాడ్రాటిక్ అడిగిండు కానీ రూట్ లో అడిగిండు, ఎట్లా చేయాలి సార్? సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి అమ్మా. మీకు తెలిసిన ప్రాసెస్ క్వాడ్రాటిక్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడం, దీన్ని ఆల్రెడీ స్టార్టింగ్ లో చేసినాం. ఏమొచ్చింది 2, కదా. అంటే x - 2 f(x) జస్ట్ f(x) ఉన్నప్పుడు 2, వచ్చింది. √f(x) ఇచ్చిండు, సో దీన్ని కూడా రూట్ అప్లై చేయండి. √2 ఏమవుతుంది? √2a ఇన్ఫినిటీకి ఏం రూట్ అప్లై చేసినా అది ఇన్ఫినిటీ అవుతుంది. సో డొమైన్ ఇస్ రేంజ్ ఇస్ దిస్ వన్. రూట్లో ఇస్తే నార్మల్ వచ్చిన దానికి రూట్ అప్లై చేయండి. సార్ ఒకసారి స్క్రీన్ స్క్రోల్ చేస్తారా పైకి? ఇదంతా రేంజ్ టాపిక్ సార్ చెప్పమ్మా. సార్ అక్కడ √2కి ఎందుకు క్లోజ్డ్ బ్రాకెట్? ఇక్కడ f(x) మనకి ఏమొచ్చిందమ్మా, ఇక్కడ ఇట్లా వస్తుంది కదా, అంటే f(x) ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సారీ ఇక్కడ 0 2 వస్తుంది కదా, అంటే 2కి ఈక్వల్ ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ ఉండొచ్చు, అంటే 2 ఇంక్లూడెడ్ కదా, ఇంక్లూడెడ్ కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ వచ్చింది. ఓకే సార్. ఇంక్లూడ్ కాకపోతే ఓపెన్ బ్రాకెట్. సార్ ఒక్కొక్కసారి లాగ్ కూడా ఇస్తాడు కదా సార్, అంటే సేమ్ అదే క్వశ్చన్ విత్ లాగ్ ఇచ్చిండు అనుకోండి, ఏది ఇచ్చినా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఫస్ట్ క్వాడ్రాటిక్ కి సాల్వ్ చేయండి. దీనికి ఏమొచ్చింది మనకు డొమైన్ 2, కదా. f(x) ఈక్వల్ టు 2, లాగ్ ఉంది కాబట్టి
లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని కూడా లాగ్ అప్లై చేయండి. లాగ్ 2 ఉంది. లాగ్ 2 బేస్ 2 కమా లాగ్ 2 ఇన్ఫినిటీ. ఇది ఏంటంటే షార్ట్ కట్. మనకి ఇది సాల్వ్ చేయడం తెలుసు, కానీ ఇంత కాంప్లికేటెడ్ ఉంటే సాల్వ్ చేయడం తెలియదు. సో డైరెక్ట్ అప్లై చేసేయాలి. లాగ్ 2 బేస్ 2 బోత్ ఆర్ ఈక్వల్ ఉంటే 1. ఇన్ఫినిటీకి ఏం అప్లై చేసినా ఏమొస్తుందని చెప్పినావు? ఆల్వేస్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ. సో ఫైనల్ ఆన్సర్. అండ్ ఇంకోటి చూడండి, ఒకవేళ ఇదే 1/, అడిగింది. వన్ బై అడిగితే ఏం చేయాలి? ఫస్ట్ కింది సాల్వ్ చేస్తారు, లాగ్ కూడా అప్లై చేస్తారు. లాగ్ అప్లై చేసిన తర్వాత ఇన్వర్స్ చేయండి బై 1. ఆన్సర్ 1, ఇన్ఫినిటీ. 1, ఇన్ఫినిటీ. ఇక్కడ అప్లై చేయడం కాదు 1 అని, బై అనేది. మీరు వచ్చిన ఆన్సర్కి ఇక్కడైతే అప్లై చేసినాం. ఓకే, మీకు చెప్తాను ఒకసారి. నేను ఇందులో రెండింటి కన్ఫ్యూజింగ్ ఉంటుంది, సపరేట్గా చెప్తాను. బై అడిగింది, 1/, అడిగితే సేమ్ కింద మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -2, ఇన్ఫినిటీ కదా. దీనికి ఆన్సర్ ఇదే వచ్చింది కదా. 1/, అడిగిండు. ఇప్పుడు వీటికి 1/, చేయండి. Sir, 1/2, infinity. 1/2, ఇన్ఫినిటీ. Yes, sir. కాదమ్మా, సార్ ఆన్సర్ సేమ్ రాదా సార్? సేమ్ రాదమ్మా, సేమ్ రాదు. -1/2, 0, sir. -1/2, 0, sir. ఇందాక 2, ఇన్ఫినిటీ ఉన్నప్పుడేమో బై 1 చేసినాం. ఇక్కడ సేమ్ వస్తాయి ఆన్సర్స్ పాజిటివ్ ఉన్నప్పుడు. నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రం ఈక్వల్ రావమ్మా ఆన్సర్. నెగిటివ్ ఉన్నప్పుడు 0 అని తీసేయాలి మనం. ఇది ఒక్కటి ట్రిక్ గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ ఉంటే 1/, చేసినప్పుడు ఆన్సర్ ఈక్వల్ వస్తుంది. నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రం 0 ఉండొద్దు. 0ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఎట్లా రాస్తాం? -2 to 0 యూనియన్ 0 to ఇన్ఫినిటీ, ఇట్లా రాస్తామా? ఇది రైట్. 0ని రిమూవ్ చేయాలంటే పాజిటివ్ ఉన్నప్పుడు సేమ్ ఆన్సర్, నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రం 0ని రిమూవ్ చేయాలి.
ఇంకోటి ఇస్తా చేయండి. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయండి. పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే ఏం యాడ్ చేయాలి, ఏం మైనస్ చేయాలి? సునీత రెడ్డి, ఇచ్చిన క్వశ్చన్ పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే ఏం చేయాలి? ఇచ్చిన క్వశ్చన్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి, చెప్పమ్మా. ఒక 2 minutes సార్. 2 minutes? హారిక, పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి. -1 చేయాలి సార్. yes +1 -1 చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కదా. ఏమవుతుంది? -1 whole square -1 -1 సార్. ప్లస్సా మైనసా? మైనస్ వస్తుంది. మైనస్ సార్. చెప్పిన దీన్ని ఆల్వేస్ మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తో ఈక్వేట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మిగిలిపోయిన టర్మ్స్ యాడ్ చేయాలి. ఇది f(x) డొమైన్ ఏంటి? -1 to -1 ఇక్కడ పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా? నెగిటివ్ వచ్చింది. ఒకవేళ 1, వచ్చింది, క్వశ్చన్ f(x) అయినప్పుడు, ఒకవేళ 1/f(x) ఉన్నప్పుడు అప్పుడు రేంజ్ ఏమవుతుంది? f(x) ఉన్నప్పుడేమో ఇది వచ్చింది, 1/f(x) అంటే ఏమవుతుంది? సేమ్ 1, నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చినప్పుడు 0 అని తీసేయాలి. ఇక్కడ 0 తీసేయాలంటే ఇట్లా రాయాలి అంతే. ఈ 2 కాన్సెప్ట్ రేంజ్లో అయితే అడిగితే ఇట్లా అడుగుతాడు, క్వాడ్రాటిక్ లేదా 1/quadratic అడుగుతాడు, లేదంటే 1/√quadratic అడుగుతాడు, లేదా √quadratic అడుగుతాడు, లీనియర్ అడుగుతాడు, లీనియర్ బై లీనియర్ అడిగితే y ఈక్వల్ టు ఉన్న టర్మ్ ని x ఈక్వల్ టు టర్మ్, ఓన్లీ లీనియర్ బై లీనియరే కాదు, ఇలా ఏది అడిగినా x ఈక్వల్ టు టర్మ్ గా మార్చాలి. లీనియర్ బై లీనియర్ అడిగినా, లీనియర్ బై క్వాడ్రాటిక్ అడిగినా, క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ అడిగినా, క్వాడ్రాటిక్ బై లీనియర్, ఇందులో ఏది అడిగినా x ఈక్వల్ టు y లాగా చేంజ్ చేసి దానికి డొమైన్ కనుక్కోవాలి, అదే రేంజ్ అవుతుంది. క్లియర్ రేంజ్ టాపిక్? yes sir. మనము ఈరోజు కొంచెం కాంప్లెక్స్ నంబర్స్ కి ఎంటర్ అవుదాము. కొన్ని బేసిక్స్ ఈ రోజు నుంచి అయితే మీకు క్లాసెస్ చాలా ఫాస్ట్గా వెళ్తాయమ్మా, టైం లేదు, మీరు కరెక్ట్ ఫోకస్ చేయండి. అయోటా కాంప్లెక్స్ నంబర్స్. సార్. కాంప్లెక్స్ నంబర్స్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో తెలుసా? వాయిస్ బ్రేక్ అవుతుందా ఇప్పుడు? ఇప్పుడు నౌ ఇది క్లియర్? yes sir. కాంప్లెక్స్ నంబర్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, సైంటిస్ట్స్ మనకు ఈ టాపిక్ ని ఎందుకు ఇన్వెంట్ చేసిరంటే, x² - 1 = 0 అంటే దీన్ని మనం ఈజీగా ఈక్వేట్ చేయవచ్చా? x² = 1
అంటే ఎక్స్ ప్లేస్ లో ఏది పెట్టినా ఈక్వల్ అవుతుందా అవుతలేదా? పాసిబిలిటీ ఉందా? అంటే 1 పెడితే పాసిబుల్ అవుతుంది కదా, అవును సార్. 1 = 1. అదే నేను x² + 1 = 0 ఇచ్చిన, ఇప్పుడు దీని పాసిబిలిటీ ఉందా? ఇది సాల్వ్ చేయగలుగుతామా? దీనికి రియల్ రూట్స్ ఉన్నాయా? నో సార్. నో సార్. నో కదా. సో నో అని ఎందుకు చెప్తాము? మ్యాథ్స్ అనేది ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ దేనికైనా సొల్యూషన్ ఉండాల్సిందే. దీనికి నో అని ఈజీగా చెప్తున్నాం కాబట్టి దీనికి సొల్యూషన్స్ ఉండాలి కాబట్టి ఇమాజినరీ రిజల్ట్స్ ఉంటాయి. ఆ ఇమాజినరీ టర్మే మనకు అయోటా. చూడండి, x² + 1 = 0. దీనికి మనకి రూట్స్ లేవు కదా, అప్పుడు ఏమవుతుంది? x² = -1 కదా. ఎస్ సార్. x² x ఈక్వల్ టు ఏం రాయొచ్చు? అప్పుడు స్క్వేర్ తీసేస్తే √(-1) రాయొచ్చు కదా. -1. అప్పుడు x = √(-1) అనే వాల్యూ ఇంతవరకు మనం చూడలేదు, కానీ ఇప్పటి నుంచి చూస్తాం. √(-1) అంటే ఏంటి? I. ఓకేనా? ఎస్ సార్. ఇది గుర్తుపెట్టుకోండి. I² = దీనికి స్క్వేర్ చేయండి. -1. I² = -1. దీనికి స్క్వేర్ చేయండి జస్ట్, అంతే కదా. ఇక్కడ స్క్వేర్ చేస్తే √2² క్యాన్సిల్ అవుతుంది, -1 మిగులుతుంది కదా. I³ అంటే -I. సార్. జస్ట్ ఇక్కడ చూడండి, I³ ని ఎలా రాయొచ్చు? I² × I గా రాయొచ్చు కదా. I² అంటే మనకు తెలుసు -1. -1 × I -I. -I. I⁴ = 1. I² × I² గా రాయొచ్చు. -1 × -1 1. ఇది రాసుకోండి మీరు. ఇక్కడ ఒక మ్యాజిక్ లా అనిపిస్తుంది ఏంటంటే I² × -1, I³ = -I, I⁴ = 1. I⁴ = I. I⁴ 6 = సేమ్ ఇవే రిపీట్ అవుతుంది మళ్ళీ -1. I⁴ 7 -I. I⁴ 8 = 1. 1 సార్. I⁴ 9 = సేమ్ మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయి. 10 = 11 = -I. 12 = 1. అంటే మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎనీ కాంజుగేటివ్ 4n⁻I = 0. చూడండి, I -I క్యాన్సల్, -1 + 1 క్యాన్సల్. ఆన్సర్ ఏంటి? 0 కదా. ఏదైనా కాంజుగేటివ్ గా 4 టర్మ్స్ తీసుకున్నప్పుడు అది 0 అవుతుంది. దీనిపైన మీకు క్వశ్చన్స్ ఉంటాయి. మనకి మెయిన్ కాన్సెప్ట్ ఈ ఐటమ్ క్లియర్గా ఉంటే దీనిపైన క్వశ్చన్స్ ఉంటాయి. ఇది రాసుకోండి.
summation of n power of I for consecutive n power of I equal to 0. సార్ ఒకసారి స్క్రోల్ డౌన్ చేయరా? మీరు 1 2 3 4 కాకుండా ఇట్లా కూడా తీసుకోండి. 3 4 5 6 తీసుకున్నా 0 వస్తుంది. 6 7 8 9 ఏదైనా లైన్ గా 4 తీసుకోండి 0 వస్తుంది. చూడండి ఒకసారి చెక్ చేయండి. ఓకే సార్. I power n plus I power n plus 1 plus I power n plus 2 plus I power n plus 3 equal to 0 కదా. ఎనీ కాంజుగేటివ్ 4 టర్మ్స్ ఈక్వల్ టు 0. చూడండి n ఈక్వల్ టు 5 పెట్టి చూడండి. I power 5 plus 6 7 I power 5 ఏంటి I 6 minus 1 minus I plus 1 0. సార్ ఈ క్వశ్చన్ అడిగాను. చెప్పండి. ఇది I పవర్ 8 కదా సార్, మీరు 9 రాశారు ఇక్కడ. ఎస్ మీరు ఏదైనా లైన్ గా కరెక్ట్ గా కాంజుగేటివ్ n టర్మ్స్ తీసుకున్నప్పుడు అది ఆల్వేస్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ క్వశ్చన్ డైరెక్ట్ గా అడిగిండు అమ్మ. క్వశ్చన్ ఈ జేఈలో అడిగిండు, ఎంసెట్ లో కూడా కాదు. ఓకే, పాజిటివ్ అంటే చెప్తున్నారు. నెగిటివ్ లో ఐ ఇన్వర్స్ వాల్యూ ఏంటి? వన్ బై ఐ కదా. ఎప్పుడైనా 1 బై ఇమాజినరీ ఉన్నప్పుడు మీకు ఫర్దర్ గా వచ్చే క్వశ్చన్ లో 1 బై ఇమాజినరీ టర్మ్ కనిపించిందంటే దానికి రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఐ బై ఐ స్క్వేర్ వస్తుంది కదా. I by -1 overall minus I is the answer. కొన్ని క్వశ్చన్స్ అడుగుతామమ్మా ఐ పైన. ఇది చెప్పండి అమ్మా. సమేషన్ మీకు పక్కా షూర్ గ్యారంటీ ఇస్తున్నా. ఈ రెండు సమేషన్ అండ్ పై ఆఫ్ ఐ క్వశ్చన్స్ కలిపి
2026 2026 ఇట్లాంటి మోడల్ కంపల్సరీ దిగిపోతుందమ్మా మీకు ఎంసెట్ లో. సమేషన్ అంటే i పవర్ 1 ప్లస్ i పవర్ 2 ప్లస్ సమ్ ఆఫ్. పై అంటే ప్రోడక్ట్ తెలుసు కదా, i పవర్ 1 ఇంటూ i పవర్ 2 ఇంటూ i పవర్ 3. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ 2026 అనే ఒక నంబర్ తో కంపల్సరీ క్వశ్చన్ ఉంటది, కాంప్లెక్స్ నంబర్స్ నుంచి అది కూడా. దీన్ని ఎట్లా చేస్తున్నారు? ఈజీ వే ఎట్లా తెలుసా? i పవర్ 1 ప్లస్ i పవర్ 2 ప్లస్ i పవర్ 3 సో ఆన్ i పవర్ 100 కదా. మనకు తెలుసు ఏదైనా కాంజుగేటివ్ 4 టర్మ్స్ ఏంటి 0 కదా. అట్లా నెక్స్ట్ 4 ఏంటి 0, నెక్స్ట్ 4 0. సో మనకు తెలియాల్సింది ఏంటి, 100ని డివైడెడ్ బై 4 చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. 100ని డివైడెడ్ బై 4 చేస్తే రిమైండర్ ఎంత మిగులుతుంది? రిమైండర్ జస్ట్ మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు రిమైండ్ లాస్ట్ టర్మ్ 100 కదా, 100 డివైడెడ్ బై 4 రిమైండర్ ఇస్ 0. ఓవరాల్ మనకు మిగిలేది అన్ని జీరోస్ అయిపోతాయి అంటే రిమైండర్ ఒకటే రాసుకోవాలి. i పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 1. ఆన్సర్ ఇస్ ఫైనల్ ఆన్సర్ ఇస్ 1. దీని ఫైనల్ ఆన్సర్ 1. ఫిజిక్స్ క్లాస్ కి టైం అయింది, ఒక 2 క్వశ్చన్స్ ఇస్తా, రేపు చేయండి అయిపోయినా. r ఈక్వల్ టు 0 to 100 i పవర్ 0 ఇది ఒకటి చేయండి. 104 r ఈక్వల్ టు -2 ఈ రెండు చేసుకురండి అమ్మా, వెరీ ఈజీ. అండ్ ఇంకొకటి ఐ క్వశ్చన్ కూడా చేయండి. ఈ 3 చేయండి. జస్ట్ రిమైండర్ కాన్సెప్ట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్.